గుంటూరు జిల్లాలో 2 చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపునకు ఈసీ రెడీ అవుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. అయితే కేవలం 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలోని 2 చోట్ల రీపోలింగుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ కేంద్రం, నరసరావుపేటలోని 94వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ ప్రతిపాదనలు పంపారని, వాటిని యథావిధిగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. రీపోలింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మే 23న లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 34 ప్రాంతాల్లో 55 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 2 హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు ఓట్లు నిక్షిప్తమైన ఈవీఎం, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, జిల్లా కలెక్టర్, పోలింగ్ ఏజెంట్లు, పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈవీఎంలను గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ కోన శశిధర్ పరిశీలించారు. అన్ని గదుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పార్టీ అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్ల ఫోన్లకు సీసీ కెమెరాల పర్యవేక్షణ, లాగిన్ సదుపాయం కల్పించినట్టు అధికారులు చెప్పారు. ఏ సమయంలోనైనా ఫోన్లో స్ట్రాంగ్ రూమ్లో భద్రతను ప్రత్యక్ష ప్రసారంలో చూసుకునే అవకాశం ఉంది అన్నారు. విజయవాడ ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. కర్నూలు నగర శివారులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలకు ఈవీఎంలు తరలించారు. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య బీఈడీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. కాకినాడలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఈవీఎంలను తరలించారు. విశాఖ జిల్లా అరకు, పాడేరులో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. విజయనగరంలో ఎంవీజీఆర్ కళాశాలలో, శ్రీకాకుళంలోని శివాణి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచారు. అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో నిక్షిప్తమై ఉండడంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.